హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జ్ఞానశాల. ఇవాళ మనం ఈ వీడియోలో ఇన్స్ట్రుమెంట్స్ అండ్ దేర్ మెజరింగ్ పారామీటర్స్ అనే ఫిజిక్స్ టాపిక్ చూద్దాం. ఈ వీడియో ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద ఆల్టిట్యూడ్స్ యూజ్డ్ ఇన్ ఎయిర్క్రాఫ్ట్లో ఆల్టిట్యూడ్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి ఏంటి? అల్టీమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తారు ఎయిర్క్రాఫ్ట్స్లో ఆల్టిట్యూడ్స్ మెజర్ చేయడానికి. ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అమ్మీటర్ యూజ్ చేస్తారు ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క స్ట్రెంగ్త్ని కొలవడానికి. ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద ఫోర్స్ అండ్ వెలాసిటీ ఆఫ్ విండ్ డైరెక్షన్స్ ఈజ్ ఎనిమోమీటర్ అనేటువంటి ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తారు ఫోర్స్ అండ్ వెలాసిటీని, విండ్ యొక్క ఫోర్స్ అండ్ వెలాసిటీని కొలవడానికి. సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ఇంటెన్సిటీ ఎంత ఉంది అని చెప్పి కొలవడానికి ఆడియో అంటే సౌండ్ కదా, ఆడియోమీటర్ని యూజ్ చేస్తారు. ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ ద హీట్ రేడియేషన్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ బోలోమీటర్. ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు వ్యూ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్. బైనాక్యులర్స్ వాడతారు డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ని చూడడానికి. ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ హీట్ రేడియేషన్ ఈజ్ బోలోమీటర్. Instruments used to measure inner and outer diameters of a body. Calipers. Instruments used to measure quantities of heat యొక్క క్వాంటిటీ మెజర్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ని క్యాలోరీమీటర్ అంటాము. ట్రేసెస్ మూమెంట్స్ ఆఫ్ ద హార్ట్ రికార్డెడ్ ఆన్ ఏ కార్డియోగ్రాఫ్ మన హార్ట్ యొక్క మూమెంట్స్ని రికార్డ్ చేయడానికి కార్డియోగ్రామ్, ఈసీజీ అంటాం కదా, ఎకోకార్డియోగ్రామ్, దాన్ని యూజ్ చేస్తారు. ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు డిటర్మైన్ ద హైట్స్, మెజర్మెంట్ ఆఫ్ లెవెల్స్ ఇన్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్. కెథటోమీటర్ని యూజ్ చేస్తారు హైట్స్ని అలాగే సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్లో లెవెల్స్ని మెజర్ చేయడానికి. ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు డిటర్మైన్ ద లాంగిట్యూడ్ ఆఫ్ ఏ వెజల్ ఎట్ సీ. క్రోనోమీటర్. సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు కంపేర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ కలర్స్. ఒక్కొక్క కలర్, ప్రైమరీ కలర్స్ అవ్వచ్చు లేదా సెకండరీ కలర్స్ అవ్వచ్చు, వాటి యొక్క ఇంటెన్సిటీని మెజర్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తాము అంటే కలోరీమీటర్. కలోరీ అంటే దాంట్లోనే ఉంది కలర్ అని, సో ఇంటెన్సిటీ ఆఫ్ కలర్స్ని మెజర్ చేయడానికి కలోరీమీటర్ యూజ్ చేస్తాము. టైప్ ఆఫ్ థర్మామీటర్ యూజ్డ్ టు మెజర్ వెరీ లో టెంపరేచర్, యూజువల్లీ క్లోజ్ టు 0 degrees సెంటిగ్రేడ్. 0 degrees సెంటిగ్రేడ్ అంటే చాలా తక్కువ, ఈవెన్ మైనస్ కూడా అనొచ్చు, అంత లో టెంపరేచర్స్. జీరో కన్నా తక్కువ. ఇంకా అటువంటి టెంపరేచర్స్ని మెజర్ చేయడానికి లేదా కొలవడానికి క్రయోమీటర్ యూజ్ చేస్తాము. ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు చేంజ్ ఆర్ రివర్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఆల్సో యూజ్డ్ టు కన్వర్ట్ ఏసీ ఇంటూ డీసీ. రెండు రకాలుగా అడుగుతుంటారు. ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు చేంజ్ ఆర్ రివర్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ లేదా ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు కన్వర్ట్ ఏసీ ఇంటూ డీసీ. కమ్యుటేటర్. ఏ చార్జ్డ్ పార్టికల్ యాక్సలరేటర్ విచ్ కెన్ యాక్సలరేట్ చార్జ్డ్ పార్టికల్ టు హయ్యర్ ఎనర్జీస్ ఈజ్ సైక్లోట్రాన్. ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ చేంజెస్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ సబ్స్టాన్సెస్. ఒక సబ్స్టాన్స్లోని వాల్యూమ్ చేంజెస్ని మెజర్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ని డైలటోమీటర్ అంటాము. ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు కన్వర్ట్ మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇది అందరికీ తెలిసిన బిట్టే. డైనమో. ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు కన్వర్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ టు మెకానికల్ టు ఎలక్ట్రికల్ డైనమో, ఎలక్ట్రికల్ టు మెకానికల్ జనరేటర్. పవర్ కట్స్ అప్పుడు యూజ్ చేస్తాం కదా. ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ అండ్ రికార్డ్ ద ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆఫ్ ఎ బ్రెయిన్.
బ్రెయిన్లో జరిగేటువంటి ఎలక్ట్రికల్ యాక్టివిటీని రికార్డ్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్, లేదా రికార్డ్ చేయడం లేదా మెజర్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఎలక్ట్రో ఎన్సెఫాలోగ్రామ్, ఈఈజీ. ఈఈజీ అంటే ఎలక్ట్రో ఎన్సెఫాలోగ్రామ్. ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ వెరీ స్మాల్ బట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్. చాలా తక్కువ పొటెన్షియల్ డిఫరెన్సెస్, లెస్ దాన్ 1 వోల్ట్ లేదా 2 వోల్ట్స్ కన్నా తక్కువ ఉండేటువంటి పొటెన్షియల్ డిఫరెన్సెస్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఎలక్ట్రోమీటర్. ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు డిటెక్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ఛార్జ్, ఎలక్ట్రోస్కోప్. Instrument used to obtain a magnifying view of very small objects, magnifying up to 20,000 times. 20,000 సార్లు మ్యాగ్నిఫై చేయడం, పెద్దగా చేసి చూపించడానికి యూజ్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్. చిన్న ఆబ్జెక్ట్ని పెద్దదిగా చేసి చూపించడానికి భూతద్దాలు అలా వాడతారు కదా, కొద్దిగానే పెద్దదిగా కనిపిస్తుంది. 20,000 రెట్లు పెద్దదిగా కనిపించడానికి యూజ్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఎలక్ట్రో మైక్రోస్కోప్. సూక్ష్మజీవుల్ని, మైక్రో ఆర్గానిజమ్స్ని, వాటిని చాలా చిన్న సైజుగా ఉంటాయి, వాటిని పెద్దవి చేయడానికి అట్లా యూజ్ చేస్తుంటారు. ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు ఎగ్జామిన్ ద ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఎండోస్కోప్. ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ ద డెప్త్ ఆఫ్ ద ఓషన్, ఫాథోమీటర్. ఫాథోమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తారు ఓషన్ ఎంత డెప్త్ ఉంది తెలుసుకోవడానికి. ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, ఫ్లక్స్ మీటర్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని కొలవడానికి యూజ్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి ఫ్లక్స్ మీటర్. ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ ద రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్స్, హైడ్రోమీటర్. హైడ్రోమీటర్ యూజ్ చేస్తారు లిక్విడ్స్ యొక్క రిలేటివ్ డెన్సిటీ కొలవడానికి. ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ ద లెవెల్ ఆఫ్ హ్యూమిడిటీ ఈజ్ హైగ్రోమీటర్. హైగ్రోమీటర్ హ్యూమిడిటీని కొలవడానికి యూజ్ చేస్తారు. ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ సౌండ్ అండర్ వాటర్ ఈజ్, నీళ్ళ కింద సౌండ్ని మెజర్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ హైడ్రోఫోన్. హైడ్రో అంటే వాటర్. ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు షో ద చేంజెస్ ఇన్ ద అట్మాస్ఫియరిక్ హ్యూమిడిటీ, హైగ్రోస్కోప్. థ్యాంక్ యూ.